ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రభుని వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం చింతపడద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఏ సందర్భంలో మనుషులు చింతపడతారో, దైవాక్యంలో ఎందరూ చింతపడి ఉన్నారు. చింతపడటం వల్ల దానివల్ల ప్రయోజనం లేదని ప్రభు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఈ లోకమనే సముద్రములో ప్రయాణం చేసేటప్పుడు అనేక తుఫాన్లు, అనేక అలలు సాతాను కూడా కలగజేస్తాడు. అయితే యేసు ప్రభు మనల్ని ఎన్నడూ విడవను విడబాయనని చెప్పి వాక్యం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మాటలు అర్థం చేసుకోవటం చాలామందికి కష్టతరంగా ఉంది. అవి గుర్తుంటోలా. ఎందువల్లంటే ఈ చింత వలన అవి మనలో లేకుండా పోతున్నాయి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాక్యం మనం జాగ్రత్తగా యోచన చేసినట్టయితే మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆయన దోణి ఆవరణమున తలగడ వాల్చి మరి నిద్రిస్తున్నాడని వారు ఆయనకి లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో చెప్పిరి. యేసుప్రభు ధోనిలో ఉన్నాడు. యేసుప్రభు శిష్యులు ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు. పెద్ద అలలు వచ్చి ధోనిలో నీళ్లు నిండిపోయి, అయితే వాళ్ళు కంగారు పడుతున్నారు. మరి యేసుప్రభుకు సామాన్య మానవుడిగా వాళ్ళు తలిచారు. యేసుప్రభుని లేపి, ప్రభా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నామని అన్నప్పుడు ఆయన లేచి మరి గాలిని గద్దించగా అది ఊరకుండెను, సముద్రం మరి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. యేసుప్రభు సముద్రము గద్దించాడు, గాలిని గద్దించాడు. ఈ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. మొట్టమొదటి మానవుడు సృష్టి మీద అధికారం ఇచ్చాడు, కానీ ఆ మానవుడు పోగొట్టుకున్నాడు. యేసుప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని. కానీ యేసుప్రభు వారు ఆ పరిస్థితి చూసినప్పుడు, అమ్మ గాలిని గద్దినించిదే ఈయన నిమ్మలమైన, ఈయన ఎట్టివాడు అని చెప్పి వాళ్ళు భయపడుతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుసును. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంకానూ నమ్మలేరా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎట్టివాడు, గాలి సముద్రం ఈయనకి లోబడుతుంది ఒకరొకరు. మరి ఎట్టివారని యేసుప్రభుని వాళ్ళు వెంబడించారు. 3.5 సంవత్సరం యేసుప్రభుతో సమావేశం చేసినప్పటికీ కూడా యేసుప్రభు శక్తి, యేసుప్రభు ప్రభావం, ఆయన దైవత్వము కలిగిన మానవుడిగా ఈ లోకానికి వచ్చిన సంగతి వాళ్ళు ఒక్కోసారి మాట్లాడతారు, కానీ పూర్తి విశ్వాసం వాళ్ళ హృదయంలో లేకుండా పోయింది. ఈ సముద్రము అంటే ఈ లోకం అనే ప్రయాణంలో మనకి ఎన్నో గాలులు, అలలు మన జీవితంలో కూడా వస్తాయి. అయితే వచ్చినప్పుడు ఆ ధోనిలో అంటే మనలో ప్రభు ఉన్నాడని మనం మర్చిపోకూడదు. ప్రభు ఉన్నాడని మర్చిపోతే మనం తట్టుకోలేము, చింతపడతాము, మరి ఆందోళన పడతాము, బీపీ ఎక్కువైపోద్ది, రకరకాలుగా వ్యాధులకు గురైపోతాం. కాబట్టి ప్రభు నమ్మదగినవాడు, పిలిచినవాడు. కాబట్టి మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. సమస్త మీద ఆయనకి అధికారం ఉంది. ఏ సందర్భములో శిష్యులు తమ ఆత్మీయమైన ప్రయాణములు, సముద్రమైన ప్రయాణములు ప్రభుని అడుగుతున్నారు, నీకు చింత లేదా ప్రభా, మేము నశించిపోతున్నామని. కానీ యేసు ప్రభు వాళ్ళకి నెమ్మది అనుగ్రహించాడు. మంచిది, ఒక పాయింట్ మనం నేర్చుకున్నాం. తర్వాత భౌతికమైన విషయాల్లో చాలామంది చింతపడుతుంటారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది, ఈ లోకంలో చాలామంది భౌతికమైన విషయాలు
మరి బిడ్డల విషయంలో చింతపడుతుంటారు, ఉద్యోగాల విషయంలో చింతపడుతుంటారు, ఆహారం విషయంలో చింతపడుతుంటారు, వస్త్రాల విషయంలో కూడా చింతపడుతుంటాడు, రకరకాలుగా చింతపడుతుంటారు. అయితే ఇవి ప్రభు చెప్పిందంటే దేవుణ్ణి ఎరగని వారు, అంటే ప్రభులో విశ్వాసం ఉంచని వారు చింతపడతారు, కానీ మీరు చింతపడాల్సిన అవసరము లేదని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇక్కడ 27వ వచనంలో ప్రభువు చెప్తున్నాడు. ఆ 26 నుంచి చదువుకుంటే మనకు అర్థం. ఆకాశ పక్షులు చూడి అవి విత్తవు కోయవు, మరి ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరడి ఎక్కువగా చేసుకోగలడు? వస్త్రములు గుచ్చి మీరు చింతించినలా అడవి పువ్వులు ఎలాగా ఎదుగుచున్నవి ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలా. నేను నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడిన అడవి గడ్డికి దేవుడు ఇలాగా అలంకరించినలా అల్ప విశ్వాసులారా, మీరు నిశ్చయంగా మీకు వస్త్రము ధరింప చేయడా? కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతించినలా. అన్ని జనులు, ఇక్కడ అన్ని జనులు అంటే దేవుడిని ఎరగని వారు, దేవుడు శక్తి తెలియని వారు, వారు చింతిస్తారు ఎట్లా బ్రతకాలి ప్రభా, ఈ ప్రపంచమంతా కరువుగా ఉంది, మా జీవితాలు ఎట్లా కొనసాగాల అని చెప్పి నిరీక్షణ లేని జనులు, విశ్వాసం లేని జనులు చింతపడినట్టుగా ప్రభు బిడ్డలు కూడా చింతపడుతున్నారు. అట్లా చింతపడకూడదని యేసు ప్రభు స్పష్టంగా తెలియపడుతుంది. ఒకవేళ చింతపడినందువల్ల అది నీకు అనారోగ్యమే కానీ ఆరోగ్యం కాదు. ఒకవేళ నువ్వు చింతపడితే ఎత్తు మూడేమైనా చేసుకోగలవా, లేకపోతే ఎత్తు ఏమైనా తగ్గించగలవా? నీ సమస్యలు ఏమైనా చింతపడిన వల్ల మన తీరుతాయా? లేదే. ప్రార్థన చేసిన వందుల తీరుతాయి. ఇశ్రాయేలు ప్రజలను చూడండి, 40 సంవత్సరాలు దేవుడు వారు చెప్పు అరగలేదంట, గుడ్డ మాయలేదంట, కీలు వాయలేదు. మరి దేవదూతలు తినే ఆహారంతో వాళ్ళని పోషించాడు. దప్పికైతే నీరు బండను గొట్టగా ప్రవహించి తరిగి చేశాడు. ఎడారిలో అనే జీవ ఓటని ప్రవహించి తరిగి చేశాడు. మాంసం కావాలంటే సముద్రం మీద ఉన్న పూరుడి పిట్లన్నీ కూడా ఒక మోర ఎత్తున వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళని మరి సమృద్ధిగా మాంసం వాళ్ళకి అనుగ్రహించాడు. చిన్నపిల్లకాయలు ఎదుగుతుంటే చిన్నపిల్లకాయలతో పాటు చెప్పులు కూడా ఎదిగినాయి, గుడ్డలు కూడా ఎదిగినాయి. అంతేగాని అరణ్యంలో వాళ్ళకి టైలర్లు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళకి ఏమైనా మంత్రసానులు ఉన్నారా? వాళ్ళకి ఏమైనా డాక్టర్లు ఉన్నారా? వాళ్ళకి నర్సులు ఉన్నారా? పగల మేఘంలో ఉన్నాడు, రాత్రి అగ్నిలో ఉన్నాడు. రాత్రి చలి తగలకుండా, పగల ఎండ తగలకుండా ఎంతగా కంటికి రెప్పలా కాచి కాపాడంటే ప్రభు గద్ద తన పిల్లల్ని ఏ విధంగా కాపాడినట్టుగా ఆ విధంగా కాపాడాడు. కనుక ఇవన్నీ మీకు కావాలని ప్రభువుకు తెలుసని వాక్యం ప్రభు చెప్తున్న మాటలు మనం వీటన్నిటి విషయమై విచారించొద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియచ్చు. కానీ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. మనకేం కావాలో ఆయనకి తెలుసు, రేపేమి కావాలో మనకంటే ముందు ఆయనకి తెలుసు. ఒకవేళ మనం మర్చిపోతాం. ఇంకా సంవత్సరానికి ఏం కావాలో మన ప్రభువుకు తెలుసు, మనకు తెలియదు. భవిష్యత్తును ఎరిగినవాడు ఆయన ఒక్కడే, జరగబోయేది చెప్పగలిగిన వాడు ఒక్కడే. జరిగిపోయిన విషయాలు అనేకులు చెప్తారు, కానీ జరగబోయేది చెప్పగలిగిన వాడు యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు లేరని తెలుసుకొని ఆయన మనల్ని కన్నాడు, తన రక్తంతో కొన్నాడు, తన ఆత్మచేత ముద్రించుకున్నాడు. కనుక మన ప్రాణానికి మూలాధారమైన, మన దేహానికి సంరక్షకుడు ఆయనే. మనకేం కావాలో అని తెలుసు, మన దేహానికి ఎలాంటి వస్త్రాలు కావాలో అని తెలుసు, మంచికి మంచి ఆహారం మనకి ఇవ్వాలని ఆయనకి తెలుసు, తన బిడ్డలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలని తెలుసు. శ్రేష్టమైన గోధుమలతో కొండ తేనెతో నేను తృప్తిపరుస్తా అన్నాడు యేసు ప్రభు. నా మాట మీరు సమ్మతించిన భూమి యొక్క మంచి పదార్థాలు భుజిస్తారని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. భౌతిక విషయాల్లో చింతపడే వారిని చూసాం. ఆత్మీయతగా ప్రయాణంలో ఈ సముద్రం అనే లోకంలో, ఈ లోకాన్ని యేసు ప్రభు సముద్రంతో పోల్చాడు. కాబట్టి ఈ సముద్రం అనే లోకంలో ప్రయాణంలో మనకు కూడా ఎన్నో అలజడులు, సాతాను గాలులు ఇస్తూ ఉంటాడు. అయితే అప్పుడు కూడా ప్రభు మనకి సహాయం చేస్తాడని, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం ఎన్నోసార్లు ప్రభుని విడిచిపెడుతున్నాం.
మనం ఎన్నోసార్లు ప్రభు మాట నమ్మలేని స్థితిలో ఉన్నాం. ఉదాహరణకి ప్రభు, నా నామం నిమిత్తం మీకు అనేకమైన శ్రమలు, బాధలు, హింసలు, చెడ్డ మాటల్లో పలికినప్పుడు సంతోషించండి, గంతులేయండి అంటే మనం చింతపడుతున్నాం. కానీ ఆ మాట సమయానికి గుర్తుండదు మనకి. శ్రమ లేకపోతే క్రైస్తవుడు కాదని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంటే శ్రమల్లో మనం కుంగిపోయేవాళ్ళుగా ఉంటున్నాం. అగ్ని వంటి శ్రమలు మనకు వస్తాయి అని దేవుడు పేతురు ద్వారా దేవుడు తెలియపరిచాడు. క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నారు అని అంటగా సంతోషించండి అని కూడా 1 పేతురు 4, 11, 12, 13 అధ్యాయంలో రాయబడింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం శ్రమలు, బాధలు వచ్చినప్పుడు మనం చింతపడేటోటిగా దానికి మార్గం ఉందని ప్రభు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, సాధారణంగా మనుషులు కలిగి శ్రమ తప్ప ఏది కూడా సంభవింపనివాడు. ఒకవేళ వచ్చినా దాన్ని తప్పించుకునే మార్గం ప్రభు చూపిస్తాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. మనుషులు నమ్మదగినవారు కాదు, రాజులు నమ్మదగినవారు కాదు. మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు, మనల్ని కన్నవాడు నమ్మదగినవాడు, మనల్ని కొన్నవాడు నమ్మదగినవాడు, మనల్ని ముద్రించుకున్నవాడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి దీని వెనక గొప్ప ఆశీర్వాదం ఉందని సజీవమైన నిరీక్షణ కలిగి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి. కానీ కుంగిపోయేవాళ్ళుగాను, చింతపడేవాళ్ళుగాను, బాధపడేవాళ్ళుగా ఉండకూడదని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మరి రెండు సందర్భాలు చూసాం. ఆత్మీయ ప్రయాణంలో మనకి అలలు, బాధలు, శ్రమలు సాతాను కలగజేసినప్పుడు ప్రభువు మనల్ని ఆదుకుంటాడని నిరీక్షణ కలిగి మనం చింతపడకుండా ముందుకు సాగిపోవాలా. తర్వాత భౌతికమైన విషయాల్లో, కుటుంబ విషయాలు కానీ, మరి చేతి పనుల విషయాలు కానీ, ఆహార విషయాలు కానీ, వస్త్రాల విషయంలో కానీ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రభు మనకు సహాయం చేస్తాడు, ఆయన మనకి ఇబ్బంది కలగచేయడు అని చెప్పి మనం ముందుకు సాగిపోయేటట్టుగా ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలి. పేద విధవురాలు 2 కాసులు వేసి పరలోక రాజ్యంలో అందరికంటే ధనవంతురాలు అనిపించుకుంది. సారిపెత్తి విధవరాలు ఒక అప్పం ఏలియాకిచ్చి 3.5 సంవత్సరం ఆమె బిడ్డ పోషింపబడింది. రాహబును వేశ్య ఏగులు బారిని చేర్చుకొని ఆమె కుటుంబం రక్షింపబడింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు చేసిన కార్యాలు మన ముందు ఉన్నాయన్న సంగతి మనం తెలుసుకొని భౌతిక విషయాలు మనం చింతపడేవాళ్ళగా ఉండకూడదు. అయితే బేతనీ గ్రామంలో ఒక ఇద్దరున్నారు, మార్తా, మరియా. ప్రభు ఏ సందర్భంలో ఆ గ్రామానికి వెళితే మొట్టమొదటి వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఎందుకంటే వాళ్ళని అంతగా ఎక్కువగా ప్రేమించాడు. యేసు ప్రభు వచ్చాడని మార్తా అనేకమైన పిండి వంటలు చేస్తూ ఆయన ఎట్లయినా సరే సంతోషపరచాలని మరి కష్టపడుతుంది. అయితే మరియ మాత్రం యేసు ప్రభు చెప్పే ప్రతి ఒక్క మాట శిష్యులు కూడా గుర్తుపెట్టుకోలేదు, కానీ ఆమె గుర్తుపెట్టుకుంది. ఏ సందర్భంలో చెప్తున్నానంటే, ఆయన పునరుత్థానుడై లేస్తాడని శిష్యులకి లేచిందాకా చూసిందాకా వాళ్ళకి తెలియదు. కానీ మరియ మాత్రం మిక్కిలి అత్తర విలువైన అత్తరు తీసుకెళ్ళి ఆయన భూస్థాపన నిమిత్తము ఆయన అభిషేకం చేసింది. అట్లాంటి ఘనతని దేవుడు మరియకి ఇచ్చాడు. యేసు ప్రభు చెప్తాడు, ఈమె నా విషయంలో ఒక మంచి కార్యం చేసింది, ఈ విషయంలో మీరు తొందరపడద్దని. కాబట్టి మరియా హృదయంలో ఏమున్నది, మార్త హృదయంలో ఏమున్నది ప్రభు గమనించాడు. ఇక్కడ మార్త వచ్చి, ప్రభా నేను ఒక్కదానే కష్టపడుతున్నానయ్యా, నా సహోదరి నన్ను విడిచి నీ పాదాల దగ్గర కూర్చుంది, నీకు చింత లేదా అని చెప్పి అడుగుతుంది. అందుకు మరి అంటుంది, ఆమె మరియా అను సహోదరుండిను ఆమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన యొద్ద బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభా నేను ఒంటిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచినందుకు నీకు చింత లేదా? ప్రభు చింత లేదా అడుగుతున్నారు. చాలామంది ఇదే అడిగారు. ప్రభుకు చింత ఉంది, కానీ నీ గురించి నా గురించి ఆయన చింతపడుతున్నాడు. ఎందుకు చింతపడుతున్నా అంటే, నేను నీతోనే ఉన్నాను, నేను నిన్ను విడవను అని నువ్వు గ్రహించనందుకు చింతపడుతున్నాడు. చాలామంది యేసు ప్రభు చింతలేదా చింతలేదా శిష్యులు అడిగారు, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదే ప్రభా? కొంతమంది భౌతిక విషయాలు ఆలోచించి చింతపడుతున్నారు.
కానీ మీరు చింతపడద్దు అంటాడు. ఇక్కడ మార్త కూడా అదే చెప్తుంది, ఏమని? నీకు చింత లేదు ప్రభా, నన్ను నా సహోదరి విడిచిపెట్టింది, నీ దగ్గర కూర్చుంది, నీ ఒక్కదానే పని చేయలేకపోతున్నాను అన్నప్పుడు ప్రభు చక్కని వివరణ అక్కడ మనకు అందిస్తాడు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటే. అంటే అవసరమైంది ఒకటే. ఏది అవసరమైంది? ఆయన మాటలు హృదయంలో పెట్టుకొని జీవించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు, మానవల్ల ఏదీ లేదు. రేపొద్దున ఇది చేస్తాను అంటే మనం రేపొద్దున దాకా ఉండలేకపోవచ్చు. అందుకని మనం జీవం ఏపాటిది, అంతలో కనపడి ఇంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం అని దేవుడి వాక్యం స్పష్టంగా తెలుసు. ప్రభు చిత్తమైతే చేస్తాను, ప్రభు చిత్తమైతే నేను ఇది చేస్తానని అనాలని మరి దేవుడు యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉన్నాడు. కాబట్టి అందుకని విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్న అవసరమైంది ఒకటి. మరియా ఉత్తమోత్తమైంది తమ హృదయంలో దాచుకుంది కనుక ఆమె దగ్గర నుంచి అది ఎవరూ తీసివేయలేరు. ఎవరూ తీసివేయలేని ఒక సజీవమైన వాక్యాన్ని, ఎవరూ తీసివేయలేని ఒక సజీవమైన దేవుణ్ణి, ఆది యందు వాక్యం దేవుడి దేవుడు, ఆ వాక్యమే దేవుడిని ఆయన్ని హృదయంలో ఉన్నప్పుడు నీకు కావాల్సిన సమస్తం ఆయన అనుగ్రహిస్తాడని మరి విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడే కన్నా కూడా దేవుడు వాక్యం సజీవమైనదని, జీవము కలిగిందని, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, బలముకు మూలమని తెలుసుకొని ఆ వాక్యం మన హృదయంలో పెట్టుకుంటూ మనము ముందు సాగిపోయేటట్టుగా ఉండాలి. మనం 3 సందర్భాలను చూసాం. కానీ 3 సందర్భాల్లో ఒకటి ఆత్మీయతగా మనం ఈ లోకయాత్రలో కలిగే ఇబ్బందులు, అలజడులు, సాతాను అనేక రకాల తంత్రాలు. తర్వాత మానవులకి సహజమే, ప్రతి మానవుడు బలహీనుడే, బలవంతుడు ఎవరు లేరు. కానీ ప్రతి మానవుడు చింతపడతానే ఉంటాడు. ఎందుకంటే వాక్యం సందర్భంలో ఆయనకి గుర్తు రాకపోతే చింతపడతాడు. ఒకవేళ గుర్తొచ్చినా కూడా ఆ చింత పట్టడానికి ఆ విధంగా మన హృదయము మోసకరమైంది, భయంకరమైన వ్యాధి కలదని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. భౌతిక విషయాల్లో చింతపడతాడు. ఆ తర్వాత విస్తారమైన పనులు పెట్టుకున్నందువల్ల మరి చింతపడుతున్నాడని మార్త గురించి ప్రభు వివరణ ఇచ్చాడు. అయితే అపోస్తుడైన పౌలు ఒక చక్కని మాట అంటాడు, ప్రియమైన దేవుడు బిడ్డారా, దేని గురించి మీరు చింతపడద్దు అంటాడు. చూసారా, మరి ఆయన శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, జైల్లో ఉండి ఈ ఫిలిప్పీ పత్రిక రాశాడు. ఈ పత్రిక రాయటంలో ఉద్దేశం ఉంటే మీరు ఏ విషయంలో కూడా చింతపడద్దు అని చెప్తున్నప్పుడు మరి వినేవాళ్ళకే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఎట్లా ఆనందిస్తాం? మనకు అన్ని సక్రంగా ఉంటేనే ఆనందిస్తాం. ఏదో ఒకటి తక్కువైనా మనం ఆరోగ్యం లేకపోయినా ఆనందించలేం, ఆర్థిక విషయాల్లో మనం ఇబ్బంది పడుతున్నా ఆనందించలేం. మరి అన్నీ ఉంటేనే ఆనందం. కానీ అపోస్తుడైన పౌలు ఇవేమీ లేకపోయినా ఆయన జైల్లో ఉండి ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. మీ సహనము అంటే మీ మృదుత్వం, క్రీస్తు సారూప్యం, సాత్వికము, ఇవన్నీ మీ సహనము సకల జనులకి తెలియజేయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన దూరంగా లేడు, సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు, కానీ ప్రతి విషయంలోనూ దేని గురించి పడమన్నాడా, పడద్దు అన్నాడు? చింతపడద్దు, అంతే. ప్రతి విషయంలోనూ కూడా మీరు ప్రార్థన, విజ్ఞాపన, ఇది ప్రతి ఒక్క బోధకుడికి, ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిందంటే ప్రార్థన, విజ్ఞాపన. నువ్వు నేను చేయాల్సింది మన అవసరాల నిమిత్తం, మన భౌతిక కాపుదల నిమిత్తం, ఆత్మీయత జీవితంలో మనం ముందుకు సాగాలంటే ప్రార్థన, విజ్ఞాపన, ప్రార్థన, విజ్ఞాపన. మన అవసరాల నిమిత్తం చేసేది ప్రార్థన, ఎదురువారి కోసం చేసేది విజ్ఞాపన. ఈ ప్రార్థన, విజ్ఞాపన వల్ల చాలామంది విజయాలు పొందుకున్నారు దైవగ్రంథులు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి, దావీదు తన జీవితంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన, విజ్ఞాపనం చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తాడు. ఎందుకు దావీదా ఆ విధంగా చేస్తున్నావు అంటే, నా శత్రువులు అనేకులు, దేవుడు వాళ్ళతో మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఆయన ఉదయం ప్రార్థన కోసం రాత్రి సిద్ధపడతాడంట.
ఏకుజామున ప్రార్థన కోసం ఆయన అన్నీ సిద్ధపరచుకుంటాడని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి ప్రార్థనా విజ్ఞాపన ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క బోధకుడికి అవసరం. మరి ప్రార్థన విజ్ఞాపనం చేతి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియచేయండి. అది మనం తెలుసుకోవాల్సింది. దేవుడికి తెలియచేయాలా. నీ ప్రతి అవసరం, నా ప్రతి అవసరం దేవుడికి తెలియచేయాలి. అది వ్యాధి కానీ, బాధ కానీ, ఆర్థిక విషయాలు కానీ, సాతాను శోధన కానీ దేవుడికి తెలియచేయాలా. ఏ మనుషులకు చెప్పుకున్నా ఉపయోగం లేదు. దేవుడికి తెలియచేయడానికి మనసు కుదురుపరుచుకొని ఆయన పాదం దగ్గర కూర్చోగలిగితే అక్కడ కృతజ్ఞతాపూర్వకంగా అంటే, నువ్వు చేసినందుకు వందనాలు ప్రభా, నువ్వు స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభా, ఈ ఆర్థిక విషయంలో నాకు మేలు చేసినందుకు వందనాలు ప్రభా, అద్భుతాలు చేసినందుకు నీకు వందనాలు ప్రభా, ఆత్మీయతగా నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా అని కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ప్రభుకు తెలియచేయండి. సమస్త జ్ఞానంకు మించిన క్రీస్తు యొక్క సమాధానము నీ హృదయ తలంపులకి కావలునని ప్రభు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి మరి 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదట ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఈ సముద్రమని లోకములో మనం జీవిస్తున్నాం. అనేకమైన అలజడులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన గాలులు మన ప్రయాణంలో ఎదురవుతాయి. అయితే ఆ ధోనిలో ప్రభువు ఉన్నాడని మనం మర్చిపోకూడదు. శిష్యులు మర్చిపోయి నీకు చింత లేదా అని ప్రభుని లేపారు. మీరు ఇంకా విశ్వాసం ఉంచలేదా అని చెప్పి ఆయన ఎంతగానో బాధపడ్డాడు. యేసు ప్రభు సముద్రమును గాలిని కూడా గద్దించినట్టుగా వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి మీరు చింతపడటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఆకాశ పక్షులు చూడు, విత్తవు కోయవు, పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీకు వస్త్రాలు కావాలని తెలియదా? మీకు ఆహారం కావాలని తెలియదా? వీటి వల్ల అన్యజనులు చింతపడతారు కానీ మీరు చింతపడకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మార్త విస్తారమైన పనులు పెట్టుకుని చింత కలిగి ఉంది. అవసరమైంది ఒకటేనని యేసు ప్రభు చెప్పాడు. ఆయన మాట హృదయంలో పెట్టుకొని అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. అన్ని వాగ్దానాలు క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి కానీ అవునని లేదన్నట్టుగా లేదు. ఈ వాగ్దానాలన్నీ మనకే. అబ్రహాం అన్ని విషయాలు ఆస్వాదించబడిన రీతిగా ఈ వాగ్దానాలు పెట్టుకొని మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేని గురించి చింతపడద్దని ప్రభు స్పష్టంగా వాక్యం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అసలు యేసయ్య మన గురించి చింతపడుతున్నాడని వాక్యంలో రాయబడింది. చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. యేసు ప్రభు మన గురించి చింతపడుతున్నాడని ఉంది. ఎందుకు చింతపడుతున్నాడు? ఆయన నువ్వు అర్థం చేసుకోవాలా, ఆయన మాట అర్థం చేసుకోవాలా. ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడు, ఎంత శక్తి కలిగిన వాడు. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనము, భూలోకమంతా ఆయన కృపతో నిండి ఉంది, భూలోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది. మాట ద్వారా ప్రపంచాన్ని కలగజేసిన దేవుడు ఎంత గొప్పవాడో ముందు మనం తెలుసుకోలేని వల్ల ప్రభు చింతపడుతున్నాడని 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన రాయబడి ఉంది. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీదే. మన చింత మన దగ్గర పెట్టుకుంటే దాన్ని భరాయించే శక్తి కానీ, దాన్ని భరాయించే ఓపిక కానీ, సహనం కానీ మానవుల్లో లేదు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఒక్కడికే ఉంది ఆయన చింత. ఆయన భరాయించే శక్తి. అనుదినము మన భారం భరాయించేవాడు ఆయనే. ఈ సృష్టి భారం భరాయించేవాడు ఆయన. ఆయన గుప్పలు విప్పితే ఆ సకల జీవకోటి ఆహారం సమృద్ధిగా ఇస్తున్నాడు. కాబట్టి మన చింత మన దగ్గర ఉంటే ఉపలేదు. ప్రభా, నా చింతంతా నీ మీద వేస్తున్నాను అని చెప్పి మన చింత ఆయన మీద వేయండి. కింద పుట్టినట్లు ఏముందంటే, ఆయన నీ యందు లక్ష్యం ఉంచాడు, నిన్ను చూస్తున్నాడు. నువ్వు చింతపడుతున్నావా, బాధపడుతున్నావా అని నీ యందు లక్ష్యం ఉంచాడు, నీ యందు గురి పెట్టినాడు, నీ మీద ఆయన చూపు నిలిచి ఉన్నాడని చెప్పి కింద రాయబడింది. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి, మీ విరోధైన అపవాది గర్జించే సింహాలు ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుచూ తిరుగుతున్నాడు. ఈ లోకంలో విరోధైన అపవాది ఒకడున్నాడు. దొంగతనముకు హత్యక నాశనానికి వచ్చిన దేనికి రాడు, గొర్రెలకి సమృద్ధి జీవానిటానికి యేసు ప్రభు వచ్చాడు. వాడు నాశన పాత్రుడు. ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని పాడు చేస్తాడు. కనుక వాడు మింగివేయాలని చూస్తున్నాడు, వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. నువ్వు చింతపడుతున్నావా? వాడికి సమయం ఇచ్చినట్టే. సంతోషించు, నిబ్బరమైన బుద్ధి కలివాడి.
అందుకనంటే లోకములో ఉన్న మీ సహోదరులకి ఈ విధమైన శ్రమలే నెరవేర్చని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. విశ్వాసం ముందు స్థిరులై వారిని ఎదిరించండి. విశ్వాసం లేకుండా ఎదిరిస్తే వాడు ఒప్పుకోడు. విశ్వాసంలో స్థిరంగా ఉండి నా ప్రభు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి వాడిని ఎదిరించమన్నాడు. విశ్వాసంలో స్థిరంగా దావీదు ఉన్నాడు కాబట్టి గొలియాదుని ఎదిరించగలిగి ఉన్నాడు. కాబట్టి అందుకని బ్రతికినంతకాలం ఏంది ప్రభా అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. 10వ వచనంలో ఏమన్నాడంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికి దేవుడు కొంచెం కాలము శ్రమపడిన పిమ్మటే తానే మిమ్మల్ని పూర్లుగా చేసి స్థిరపరిచి బలపడు. పూర్లుగా చేయటానికే ఇదంతా, ఈ శ్రమ కానీ శోధన కానీ. అవసరమైతే యేసు ప్రభు తీసుకొచ్చి సాతాను ముందు అటు నిన్ను నిలబెడతాడు. వాడు శోధించినప్పుడు నీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో కూడా ప్రభు చూస్తూ ఉంటాడు. ఇది ఒక పందెము, ఇది ఒక పోరాటం, ఆత్మీయ పోరాటం. కనుక కొంచెం కాలం, అంతేగాని బ్రతికినంతకాలం ఏంది ప్రభు, బ్రతికినంతకాలం ఈ శోధన, బ్రతికినంతకాలం ఈ ఆర్థిక ఇబ్బంది, బ్రతికినంతకాలం ఈ నిందలు, కొంచెం కాలం, ఈ కొంచెం కాలంలోనే నిన్ను స్థిరపరిచి బలపరిచి సర్వకృప దగ్గర దేవుడు అక్కడ ఆయన నిత్యత్వానికి వెళ్ళాలంటే ఆయన ఒక ప్రణాళిక వేస్తున్నాడని మనం తెలుసుకొని, మరి మనం చింతపడకుండా దేవుడు మన గురించి చింతపడుతున్నాడని తెలుసుకొని 4 విషయాలు మనం తెలుసుకున్నాం. మనం కూడా ఆ విధంగా శ్రమల్లో, శోధనలు, బాధలు కుంగిపోయే వాళ్ళగా ఉండకుండా మన పితరులు అనేకమైన చింతలు మానేసి ఈ లోకాన్ని అనుభవించినట్టుగా చింతలేని వారిగా జీవించమని అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. కాబట్టి మనం 4 విషయాలు తెలుసుకున్నాం. దేని విషయంలో చింతపడకుండా ప్రభుని ముందు సాగిపోయేవాళ్ళుగా మనం ఉంటూ కొంచెం కాలం మన విశ్వాసంలో బలపడుతూ ముందుకు సాగిపోయేలాగా ఉంటాం. ఆ విధంగా దేవుడి చిన్న మాటలు దీవించబడను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయం గల ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ లోకమైన యాత్రలో ప్రభా మా ధోనిలో నువ్వు ఉన్నావని మేము చింత కలిగి తెలుసుకొని ప్రభా చింతలేని వారిగా జీవించే భాగ్యం మాకు దయచేతండి. ప్రభా ఈ లోకంలో అనేకులు భౌతిక విషయాల్లో చింతపడుతున్నారు, వస్త్రాల విషయాలు, ఆహారం విషయాలు, బిడ్డల విషయంలో కూడా చింతపడుతున్నారు తండ్రి. చేతి పనుల విషయంలో కూడా చింతపడుతున్నారు. ఎట్లా బ్రతకాలని ప్రభా నిశ్చయంగా తండ్రి నీ బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టి దేవుడు కాదు నాన్న, ఏదో మార్గం చూపించినైనా. ఆకాశ పక్షులు అవి ఎత్తవు కోయవు, పరలోకపు తండ్రి పోషిస్తున్నావు. మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నారు ప్రభా. మేము శ్రేష్ఠులుగా తండ్రి మమ్మల్ని పోషిస్తామని నిరీక్షణ కలిగి మేము ముందుకు సాగిపోయి భాగ్యాన్ని మాకు దయచేయను. విస్తారమైన పనులు పెట్టుకుని మేము తొందరపడకుండా ప్రభా అవసరమైంది ఒకటే, నీ మాటలు మా హృదయంలోని మరి మొత్తం మంది తన హృదయంలో ఏర్పడి ఆమె దగ్గర నుంచి అది ఎవరు తీసివేరారు నాకు తండ్రి. అవును ప్రభా, దొరికిన వారికి జీవం సర్వ శరీరముకు ఆరోగ్యమని లేఖలు రాయబడింది. నీ వాక్యం మా హృదయంలో పెట్టుకుని జీవించడమే అది ముఖ్యమని నువ్వు స్పష్టంగా చెప్పినావు తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో దేని గురించి చింతపడతనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభు సమీపంగా ఉన్నాడు. కృతజ్ఞపూర్వకంగా మీ విన్నపములు ప్రభువు తెలియచేయమన్నాడు తండ్రి. అవును ప్రభా, మా ప్రతి అవసరం నీకు చెప్పినప్పుడు మాకు సిద్ధపరుస్తావు తండ్రి. మా గురించి నువ్వు చింతపడుతున్నా అని దేవుడు వాక్యం రాయబడింది ప్రభా. విరోధైన అపవాది ఎవరిని మింగుదునా అని చెప్పి గర్జించి సింహం వల్లే తిరుగుతున్నాడు. ఈ లోకంలో అయినా మా వంటి సహోదరులకి ఇలాంటి శ్రమలే ఎదురవుతున్నాయని ప్రభా విశ్వాసంలో స్థిరంగా ఉండి తండ్రి వాడిని ఎదిరించమన్నావు తండ్రి. సర్వకృపానికి దేవుడు కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత మమ్మల్ని స్థిరపరిచి పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరుస్తూ ఉన్నావు ప్రభా. ఈ వాక్యం అనేక హృదయాలతో స్థిరంగా నిలిచి ఉంటానికి సహాయం. దేని గురించి చింతపడకుండా ప్రభా నీలో సంతోషించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచేనైనా. ఈ వాక్యం అనేకులకి నైనా మరి జీవాహారముగా తండ్రి, మాకు జీవాహారంగా తండ్రి అయ్యా మమ్మల్ని కూడా నువ్వు బలపరిచి నీ నమ్మనికి నువ్వు మహిమ తెచ్చుకో తండ్రి. అనేకులు తండ్రి ఆర్థిక విషయాల్లో, చేతి పనుల విషయాల్లో, ఈ కరోనా వ్యాధితో ఎందరో బాధపడుతున్నారు ప్రభా. అందరికీ నాయన నీ నామ మహిమార్థమే ప్రభా నెగిటివ్గా ఉన్నవారికి తండ్రి చాలామందికి నాయన పాజిటివ్ రిపోర్ట్లు వచ్చినాయి ప్రభా. అయితే నాయన యేసునామలో అది నెగిటివ్ రిపోర్ట్లుగా యేసునామలో మార్చబడిన గాక, యేసునామలో వాళ్ళకి ఆరోగ్యం దయచేయబడిన గాక. యేసునామలో తండ్రి నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత పొందిన, గాయం చేత స్వస్థత పొందితిని లేఖలో రాయబడింది ప్రభా.
అవునైనా నీ మాట ద్వారా తండ్రి శతాధిపతి నీ మాట మాత్రం సెలవిస్తే చాలు తండ్రి. నా దాసుడు స్వస్థపడుతాడు ప్రభా. నీ మాట ద్వారా తండ్రి వాళ్ళకి స్వస్థత దయచేయి. నీ ప్రభావం ద్వారా వాళ్ళకి స్వస్థత దయచేయి ప్రభా. వాళ్ళని తండ్రి నీ వైపు చూసినప్పుడు తండ్రి అన్ని విషయాల్లో నువ్వు మేలు చేస్తావు ప్రభా. నీ నామ మహిమాద్రి తండ్రి ఈ వాక్యం వాళ్ళ హృదయంలో స్థిరంగా నిలిచి నీ వైపు చూసి మేలు పొందుకునే బిడ్డలుగా నువ్వు స్థిరపరిచి బలపరిచి నువ్వే సహాయం చేయమని ప్రతి ఆటకాన్ని ఏ శ్రమలో బంధించు ప్రభా. ప్రతి అపవాది క్రియలు ఏ శ్రమలో లయపరచు ప్రభా. నీ నామ మహిమాద్రి నీ పరిశుద్ధాత్మ సహాయము ప్రతి ఒక్కరికి ఏ శ్రమలో మెండుగా కలుగునుగాక. ఏ శ్రమలో మెండుగా ఆశీర్వాదకరంగా ఉందిగాక. ఏ శ్రమలో మెండుగా దీవెనకరంగా ఉందిగాక. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసే పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.